వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. అది ప్రముఖ క్రైస్తవ ఆలయం, కానీ అక్కడ అంతా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలే దర్శనమిస్తాయి. టెంకాయ కొట్టడం, లడ్డూ ప్రసాదం, కోరిన కోరికలు తీరితే తలనీలాలు సమర్పించడం, మోకాళ్లతో పర్వతంపైకి మెట్లెక్కి వెళ్లడం, చీరలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడం, ఇలా ఒక్కటేంటి ఏ ఆచారం చూసినా అక్కడ భారతీయ సాంప్రదాయమే కనిపిస్తోంది. అంతేకాదు, ఎన్ని వేల మంది భక్తులు ఆ క్షేత్రానికి వచ్చినా వారిది ఏ కులమైనా ఏ మతమైనా నిత్యం ఉచిత అన్నదానం చేస్తూ క్రైస్తవ క్షేత్రాల్లోనే ఆ క్షేత్రం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. నిత్యం వేలాది మంది భక్తుల రాకతో రద్దీగా మారుతున్న ఆ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని నిర్మలగిరి పర్వతంపై కొలువున్న మేరీమాత దేవాలయం. 1970లో మేరీమాత బిషప్ జాన్కు దర్శనమిచ్చింది. అటు తర్వాత 1992-2000 మధ్య ఫాదర్ ఆరోన్ ఆధ్వర్యంలో 120 ఎకరాల్లో ఇండో క్రిస్టియన్ ఆర్కిటెక్చర్ నిర్మితమైంది. ప్రస్తుతం ఫాదర్ జాన్ పీటర్ పర్యవేక్షణలో మేరీమాత ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు ఎప్పుడు ఎలా జరగబోతున్నాయి? అసలు క్రైస్తవ ఆలయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు కారణమేంటి? ఐ న్యూస్ ఏలూరు ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం ఆలయ చరిత్ర ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి మేరీమాత దేవాలయానికి వచ్చేటువంటి భక్తులు ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు, అటు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఏ విధమైనటువంటి అభివృద్ధి పనులు ముందుకు తీసుకువెళ్తున్నారు, అలాగే విద్య వైద్య పరంగా ఆరోగ్యపరంగా సేవా కార్యక్రమాలు ఎటువంటి విధంగా కూడా కొనసాగుతున్నాయి. ప్రధానంగా రాబో మేరీమాత ఉత్సవాలకు ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ప్రభుత్వాన్ని ఇక్కడికి వస్తున్నటువంటి క్రైస్తవ విశ్వాసకులు యాత్రికులు ఏమని కోరుతున్నారు అనేది ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రానికి సంబంధించి అటు ఎంతో ఘన చరిత్ర ఉంది. ఇక్కడికి నిత్యం వేలాది మంది భక్తులు తరలి వచ్చి క్రైస్తవ విశ్వాసకులు అందరూ కూడా వచ్చి మేరీమాతను ప్రార్థించుకొని కూడా వెళ్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఇక్కడ మేరీమాత ఉత్సవాలు కూడా జరగబోతున్నాయి. ప్రస్తుతం ఈ ఉత్సవాలకు సంబంధించి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారనేటువంటి అంశాలకు సంబంధించి కూడా ఇక్కడ మనతో డైరెక్టర్ మనతో ఉన్నారు. సార్ ఫాదర్ చెప్పండి, ఏంటి ఇక్కడ మేరీమాత అసలు ఎంతో వేల మంది వస్తున్నారు, అలా ఇక్కడ ఉన్నటువంటి మేరీమాత పుణ్యక్షేత్రం చరిత్ర ఏ విధంగా ఉంది, ఏం చెప్తారు? నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం 1979 సంవత్సరంలో నాటి మేత్రాణులైనటువంటి కీర్తిశేషులు బిషప్ జాన్ గారి దర్శనం పొందటం ద్వారా ఈ పుణ్యక్షేత్రం ప్రారంభమైంది. నాడు చిన్నగా ప్రారంభమైనటువంటి పుణ్యక్షేత్రం ఈనాడు అనేక వేల మంది భక్తులను అన్ని ప్రాంతాల నుంచి, అన్ని మతాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి ఆకర్షిస్తూ అనేక మందికి కొంగు బంగారమై వెలిసినటువంటి ఈ నిర్మలగిరి మేరీమాత అందరికీ కూడా మేలు చేస్తూ అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ తల్లిని వేడుకుంటూ ఆమె ద్వారా మేలులు పొందుతూ ఉన్నారు. ఇక్కడ మేరీమాత పుణ్యక్షేత్రంలో ఉత్సవాలు కూడా జరుగుతున్నాయని తెలుస్తుంది. ఏ విధంగా జరగబోతున్నాయి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ప్రతి సంవత్సరము మార్చి 16వ తారీఖు నుంచి ప్రారంభమై మార్చి 25వ తారీఖు వరకు ఈ పుణ్యక్షేత్ర వైభవం జరుగుతుంది. మరియ తల్లి యొక్క పండుగ జరుగుతుంది. ఈ పండుగకు అనేక వేల మంది, దాదాపుగా 5-6 లక్షల మంది వస్తారు. వచ్చి హైదరాబాద్ నుంచి, ఇటు కర్ణాటక నుంచి, ఒరిస్సా నుంచి, అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఆ మరియ తల్లికి కావలసిన మొక్కులను చెల్లించుకొని వాళ్ళు వెళతారు. ఈ ఉత్సవాలకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? ఈ వచ్చేటువంటి భక్తులకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయబడ్డాయి. వాళ్ళు ఉండడానికి, త్రాగడానికి మంచినీళ్ళు, తర్వాత నిత్య అన్నదానం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళకి కావలసినటువంటి వాష్రూమ్స్ అన్నీ కూడా వెల్ ఫర్నిష్డ్, అన్నీ కూడా సక్రమంగా చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్నీ కూడా చక్కగా వాళ్ళకు సమకూర్చబడ్డాయి. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు చూస్తాం చాలామంది అటు హిందూ సాంప్రదాయంలో గుళ్ళ వద్ద ఎలా కనిపిస్తారో అలాగే ఇక్కడ కూడా తలనీలాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. అసలు ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయి? ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు మన భారతీయ సాంప్రదాయం, మనందరం కూడా భారతీయులు, మన దేశ సాంప్రదాయాలు ఉన్నాయి.
ఆ సాంప్రదాయాలు క్రైస్తవ సాంప్రదాయాలు రెండు కలిపి ఆ ప్రజలు సాంప్రదాయం ప్రకారం తలనీలాలు మరియ తల్లికి సమర్పణ చేస్తూ ఉంటారు. అనేక మంది మరియ తల్లికి తలనీలాలు సమర్పిస్తారు, బొట్టు పెట్టుకుంటారు, గాజులు పెట్టుకుంటారు, తల్ల పూలు పెట్టుకుంటారు. మన భారతీయ సాంప్రదాయం ప్రకారంలో ఆ ప్రభువుని మరియ తల్లిని వాళ్ళు గౌరవిస్తూ ప్రభువుని ఆరాధన చేస్తారు. అంటే ఎన్ని వేలాది మంది వస్తున్నారు, మరి వాళ్ళకి ఎప్పుడన్నా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వసతి ఇక్కడ ఏమన్నా అందుబాటులో ఉందా? దూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా రాత్రికాల సమయంలో స్టే చేయటానికి మాకు ఇక్కడ రూమ్స్ ఉన్నాయి. ఆ రాత్రికాల సమయంలో వాళ్ళు స్టే చేయొచ్చు. రూమ్స్ లేకపోతే హాల్స్ అన్నీ కూడా కట్టేస్తున్నాయి, షెడ్లు. అక్కడ వాళ్ళు విశ్రాంతి తీసుకోవచ్చు. వాష్రూమ్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి, వాళ్ళు చక్కగా విశ్రాంతి తీసుకోవచ్చు. రాత్రికాల సమయంలో ఏ సమయంలో వచ్చినా వాళ్ళకి గురక గేట్ తీసి వాళ్ళ లోనికి ఆహ్వానిస్తాడు. 24 hours ఖచ్చితంగా నీళ్లు ఉంటాయి. నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి అసౌకర్యం లేదు. ఈ విధమైనటువంటి పుణ్యక్షేత్రం ద్వారా మీరు ఇంకా సేవా కార్యక్రమాలు మరి ఏమైనా చేస్తారు? ఎన్ని వేలాది మంది వస్తున్నారు, మరి విద్యా వైద్య పరంగా ఎటువంటి సేవా కార్యక్రమాలు ఇక్కడ వచ్చినటువంటి ఇక్కడ మాకు జూనియర్ కాలేజ్ ఉంది, డిగ్రీ వరకు ఉంది, ఉమెన్స్ కాలేజ్ ఉంది, హై స్కూల్ ఉంది పిల్లలు చదువుకోవడానికి. తర్వాత స్మాల్ క్లినిక్ ఒకటి ఉంది, ఎవరికైనా దెబ్బలు తగిలితే ఇమ్మీడియట్గా వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి క్లినిక్ ఒకటి నిర్మించాము. తర్వాత త్రాగడానికి ప్యూరిఫైడ్ వాటర్ ఉంది. కాబట్టి ఇన్ని విధాలుగా వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్నీ కూడా సక్రమంగా తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. చాలామంది వృద్ధులు కూడా వచ్చి ఇక్కడే ఉంటాం, సేవ చేసుకుంటామని కూడా చెప్తున్నారు కదా, అలాంటి వారికి ఇక్కడ వృద్ధాశ్రమం ఉంది. దిక్కు లేనటువంటి వాళ్ళు వచ్చి మేము ఇక్కడ ఉంటామంటే ఆ వృద్ధాశ్రమంలో పెడుతున్నాము. వాళ్ళకి భోజనం కూడా మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళు ఉన్నంతకాలం ఉండి తర్వాత వాళ్ళు బోరు కొట్టినప్పుడు మళ్ళీ ఇళ్ళు వస్తామని చెప్పి వెళ్ళిపోతారు. ఆ విధంగా వృద్ధులకు కూడా వృద్ధాశ్రమాన్ని నిర్మించారు. ఆ వృద్ధాశ్రమంలో ఉండి వాళ్ళు వెళతారు. మొత్తం అసలు ఈ విశాల ప్రాంగణం చూస్తున్నాం కదా, ఎంతవరకు ఉండొచ్చు ఈ ప్రాంగణం మొత్తం అంతా కూడా? ఎన్ని ఎకరాల్లో ఉంది ఈ ప్రాంగణం అంతా? కూడా 120 ఎకరాలు. ఫాదర్ ఆరోన్ గారు ఆనాడు ఉన్నటువంటి డైరెక్టర్గా ఉన్నటువంటి ఆరోన్ స్వామి ఈ ప్రదేశాన్ని నాటి కీర్తిశేషులైనటువంటి బిషప్ జాన్ మొలగాడి యొక్క అనుమతితో ఇక్కడ ఈ స్థలం కొన్నారు. కొని ఇక్కడ ఈ యొక్క పుణ్యక్షేత్రానికి కావలసినటువంటి అన్ని హంగులు కూడా సమకూర్చబడ్డాయి. ఇక్కడ అదే కాకుండా నిత్యము కూడా ప్రార్థన చేసుకోవడానికి ప్రేమ సేవ ఆశ్రమం ఒకటి ఉంది. ఆశ్రమంలోకి వచ్చి 2-3 రోజులు ఉండి ప్రార్థనలో గడుపుకొని చాలామంది వెళుతూ ఉంటారు. అన్ని రకాల ప్రజలు వస్తారు. వచ్చి అక్కడ ఉన్నట్టు 4 రోజులు కూడా మేమే భోజనం పెడతాం. అన్నీ కూడా సరి చూసుకొని ప్రార్థన చేసుకొని కొన్ని రోజులు ధ్యానంలో గడుపుకొని వెళుతూ ఉంటారు. వచ్చినటువంటి భక్తులందరూ కూడా ప్రతిరోజు దాదాపుగా 3,000 నుంచి 4,000 వరకు ప్రజలు వస్తారు. వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా నిత్య అన్నదాన సమారాధన ఉంది. వచ్చిన భక్తులందరూ కూడా భోజనం సదుపాయాలు సమకూర్చబడుతున్నాయి. ఇక్కడ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రార్థనా మందిరంలో చూసుకుంటే ఒకేసారి వేలాది మంది ప్రార్థన చేసుకునేందుకు అవకాశం ఉందంటే ఎన్ని వేల మంది చేసుకోవచ్చు? పెద్ద దేవాలయంలో దాదాపుగా 2,000 మంది కూర్చోవచ్చు. 2,000, 3,000 వరకు కూర్చోవచ్చు. పైన దేవాలయం ఉంది, అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు. తర్వాత కొండ మీద ప్రార్థనాలయం ఉంది, అక్కడ కూడా కూర్చోవచ్చు. అన్ని చోట్ల కూడా దేవాలయాలు ఉన్నాయి, అక్కడ కూర్చొని వాళ్ళు ప్రార్థన చేసుకుని వెళతారు. చూస్తున్నాం కదా, అంటే ఇక్కడ ఉన్నటువంటి నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం సంబంధించి ఓవైపు హిందువులే కాదు అలాగే క్రైస్తవులతో పాటు అన్ని మతాల వారు, అన్ని కులాల వారు కూడా సకల జనులు వచ్చి ఈ ప్రార్థనలు చేసుకుంటూ కూడా మేరీమాత ఆశీస్సులు పొంది వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మేరీమాత ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఇక్కడ విద్య, వైద్య, ఆరోగ్య సౌకర్యాలు, సేవలు అందించే విధంగా కూడా తాము అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఇక్కడ నిర్మలగిరి పుణ్యక్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ జాన్ పీటర్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి అటు 120 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉన్నటువంటి మేరీమాత పుణ్యక్షేత్రంలో కేవలం భక్తి కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాలు చేస్తుండడంతో కూడా అటు వేలాది మంది తరలి వస్తూ ప్రత్యేకించి ఒక హిందూ ఆలయాల్లో ఉన్నటువంటి సాంప్రదాయాలు కూడా ఇక్కడ పాటిస్తూ ఉచిత అన్నదానాన్ని కూడా తాము ప్రత్యేకంగా ఇక్కడ మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఫాదర్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది.
మేరీమాత పుణ్యక్షేత్రంలో ప్రత్యేకించి వేలాది మందికి నిత్యం అన్నదానం ఏర్పాటు చేయడం ఇక్కడ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ అన్నదానం కోసం వేలాది మంది భక్తులు విశ్వాసకులు రావడం, అన్నదానంలో ఉచిత అన్నదాన భోజనానికి తరలి వచ్చి అన్న ప్రసాదాలు స్వీకరించడం అనేది కూడా చూస్తున్నాం. మనం క్యూ లైన్లలో కూడా, అంటే మనం హిందూ దేవాలయాల్లో తిరుపతి, చిన్న తిరుపతి, పెద్ద తిరుపతి ఏ విధంగా ఉంటాయో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆ విధంగా ఈ విధమైనటువంటి అన్నదానం ఇక్కడ ప్రత్యేకమని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ అన్నదానానికి సంబంధించి అసలు ఇటువంటి ఆలోచన ఏ విధంగా వచ్చింది, అన్నదానం సేవ కొనసాగిస్తున్నటువంటి నిర్వాహకురాలు ఫాతిమా రాణి ఇప్పుడు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటి ఇక్కడ వేలాది మంది క్యూలు ఉన్నారు, లోపల ఇంకా అంత వేలాది మంది అన్నదాన ప్రసాదం స్వీకరిస్తున్నారు, ఏంటి ఎంతమంది వస్తారు, అసలు ఏంటి ఇక్కడ అన్నదానం ప్రత్యేకత ఏంటి? డైలీ ఇక్కడ 3000 నుంచి 5000 వరకు ఉంటారు నార్మల్ డేస్లో. ఇంకా హాలిడేస్ లాంటి ఫెస్టివల్ డేస్లో, సండేస్లో అయితే నియర్లీ 10,000 మెంబర్స్ వరకు ఉంటారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా లేదనకుండా అన్నదానం నిర్వహిస్తాము. డైలీ కూడా అన్నంతో పాటు 2 రకాల కూరలు, పచ్చడి, సాంబార్ ఇలా మొత్తం 5 ఐటమ్స్ వడ్డిస్తాము. యాక్చువల్గా ఇది డొనేషన్స్తో అన్నదానం నిర్వహిస్తున్నాము. చాలామంది భక్తులు కూడా డొనేట్ చేసి ఈ అన్నదానానికి సహకరిస్తున్నారు. కొంతమంది ఏంటంటే ఆన్లైన్ ద్వారా కూడా డొనేషన్స్ పంపిస్తున్నారు. వాళ్ళు బర్త్డేస్ అని ఏదన్నా మొక్కుకున్నప్పుడు తీరితే కృతజ్ఞత కానుక అని చెప్పి, పెళ్లి రోజు కోసము, వాళ్ళ ఇంట్లో ఏదైనా జరిగినప్పుడు ఆత్మశాంతి కోసం, ఇలాగ ఇయర్ మొత్తంలో ఏ డేట్ కావాలంటే ఆ డేట్న మేము ఆ డేట్ తీసుకొని వాళ్ళు రాకపోయినా కూడా వాళ్ళ పేరుతో అన్నదానం నిర్వహిస్తాము. చాలామంది కూడా డొనేషన్స్కి సహాయం చేస్తున్నారు. ఇన్ని వేల మంది వస్తున్నారు, అసలు ఎప్పటి నుంచి మొదలైంది ఈ సాంప్రదాయం? సాధారణంగా చర్చిల్లో ఇటువంటి అన్నదానాలు ఉండవు కదా, అసలు ఎక్కడెక్కడన్నా జరుగుతున్నాయా ఈ విధంగా? ఇక్కడే ఉందని నిర్మల్గిరి పుణ్యక్షేత్రంలోనే ఫస్ట్ ఇదే అన్నదానం, ఇంకెక్కడా కూడా లేదు. ఎప్పటి నుంచి ఇది ప్రారంభించారు ఈ అన్నదానం ఏర్పాటు చేయడం అనేది, ఎలా కొనసాగుతుంది? లాస్ట్ 25 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. అప్పట్లో మన బిషప్ తండ్రి గారు అయిన జాన్ ముల్లగడ గారి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించేవాళ్ళు. ప్రజెంట్ మన ఏలూరు పీఠాధిపతులైనటువంటి బిషప్ జయరావు పొలిమేరా గారు ఆధ్వర్యంలో మన విచారణ గురువు నిర్మల్గిరి పుణ్యక్షేత్రం డైరెక్టర్ అయినటువంటి జాన్ పీటర్ ఫాదర్ గారి నేతృత్వంలో ఇప్పుడు అన్నదానం నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూస్తే దాదాపు 120 ఎకరాల ప్రాంగణం తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎవరో దీనికి ముందడుగు వేశారు. తిరిసిన ఆరోన్ ఫాదర్ గారు ఉండేవారు. ఆయనే ఇక్కడ మొత్తం చర్చ్ మొత్తం కన్స్ట్రక్ట్ చేసి ఇదంతా డెవలప్ చేశారు. 25 ఇయర్స్ ఆయన ఇక్కడ సేవలో నిమగ్నమై ఉన్నారు. అప్పుడే ఓల్డేజ్ హోమ్, స్కూల్స్, హాస్పిటల్స్, భక్తులకి విశ్రాంతి కోసం భవనాలు ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ప్రజెంట్ జాన్ పీటర్ ఫాదర్ గారు రన్ చేస్తున్నారు. ఆరోన్ ఫాదర్ గారు పెద్ద దేవాలయం, అఖండ దేవాలయం నిర్వహించారు. లాస్ట్ ఇయర్ అది జూబ్లీ కూడా జరిగింది. 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది, జూబ్లీ కూడా నిర్వహించుకున్నారు. ఇప్పుడు ఇంకా మేరీమాత ఉత్సవాలు జరుగుతున్నాయని కూడా చెప్తున్నారు మార్చి నెలలో. మరి అప్పుడు ఎంతమంది భక్తులు వస్తారు? అప్పుడు కూడా ఉచిత అన్నదానం నిర్వహిస్తారా? ఏ విధంగా? మనకి మార్చ్ 23, 24, 25 ఈ 3 డేస్లో ఎక్కువగా లక్షల్లో భక్తులు వస్తారు. నవదిన ప్రార్థనలు జరుగుతాయి 9 రోజులు. లాస్ట్ 3 డేస్ మాత్రం ఎక్కువ మంది జనం వస్తారు, లక్షల్లో ఉంటారు. పోలీస్ ప్రొటెక్షన్ అంతా కూడా చాలా బాగా జరుగుతుంది. ఎలాంటి గందరగోళంకి అవకాశం లేదు. ఇప్పుడు లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. ఏంటి అసలు ఇక్కడ సెంటిమెంట్ ఏంటంటే మేరీమాత పుణ్యక్షేత్రానికి అటు హిందూ భక్తులు కానీ అందరూ వస్తున్నారు, ఇక్కడ సెంటిమెంట్ ఏ విధంగా ఉంది? భక్తులు ఏం చెప్తూ ఉంటారు? మనకి ఇక్కడ ఓన్లీ క్రైస్తవులు మాత్రమే కాదు, మనకి హిందూస్, ముస్లిమ్స్ అందరూ కూడా వస్తారు. వచ్చి ప్రతి ఒక్కరు మొక్కుకుంటారు. వాళ్ళ మొక్కులు తీరినందువల్ల మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకొని వెళ్తారు. ఆ మొక్కు కోసం అన్నదానానికి కూడా డొనేషన్స్ ఇస్తారు. ఒక్క క్రిస్టియన్స్ మాత్రమే కాదు, ప్రతి ఒక్క మతస్థులు కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారు, ప్రార్థనలు చేసుకుంటారు, అందరూ వస్తారు. ఒక్క క్రిస్టియన్సే కాదు, అందరికీ వస్తూ ఉంటారు. తలనీలాలు, తులాభారం కూడా చూసాం ఇక్కడ, ఏంటి ఆ ప్రత్యేకత ఏంటి? తలనీలాలు అంటే పుట్టు ఎంటుకలు అని చెప్పేసి మొక్కుకొని వెళ్తారు. తలనీలాలు మొక్కుకోవడం వల్ల మళ్ళీ వచ్చి తలనీలాలు అర్పించి వెళ్తారు. హిందూస్ లాగే కాకుండా క్రిస్టియన్స్ కూడా ఈ మొక్కు సదుపాయం ఉంది. చాలామంది ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఇలా తులాభారం అని చెప్పేసి మొక్కులు తీర్చుకుంటారు. కాయిన్స్ అని వెయిట్ ఇవ్వడం, పట్టిక బెల్లము అలాంటివి ఇచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు.
అంటే సంతానం కలిగినందుకు వాళ్ళు సంతోషంగా మొక్కు చెల్లిస్తారు. ఇక్కడ సంతానం కోసం ఎక్కువ ప్రార్థనలు చేసుకుంటారు. సంతానం కోసం ఇల్లు కట్టడానికి అని చెప్పి మొక్కుకుంటారు. అది తీరినందువల్ల మళ్ళీ తిరిగి వచ్చి మొక్కులు చెల్లించుకొని వెళ్తారు. ఇక్కడ చూస్తుంటే మేరీమాత పుణ్యక్షేత్రంలో కూడా కోరిన కోరికలు తీర్చేటువంటి తల్లిగా కూడా మేరీమాత వెలిసింది. ఈ తరుణంలోనే వచ్చేటువంటి వేలాది మంది భక్తులకు నిత్యం అన్నదానం ఏర్పాటు చేయడం, ఆదివారాల్లో ప్రత్యేక దినాల్లోనే కాకుండా ఉత్సవాలకు లక్షలాదిగా వచ్చే భక్తులకు కూడా తాము అన్నదానం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. భక్తులు ఇచ్చేటువంటి విరాళాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ వచ్చిన భక్తులు ఎంతో క్షేమంగా కూడా తిరిగి వెళ్లే విధంగా అన్ని సకల సౌకర్యాలు కూడా కల్పిస్తున్నట్లు ప్రస్తుతం నిర్వాహకురాలు, అన్నదానం నిర్వాహకురాలు ఇక్కడ దిరిసిన ఫాతిమా రాణి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మేరీమాత ఆలయానికి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. మరి కొంతమంది మాలదారులు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. చెప్పండి, ఈ పుణ్యక్షేత్రానికి ఎప్పటి నుంచి వస్తున్నారు, అసలు ఏంటి చరిత్ర ఎలా ఉంది, ఇక్కడ ఏర్పాట్లు? ఇక్కడికి వచ్చేది ఏంటంటే అండి, ఇప్పుడు నుంచి గత 2-3 సంవత్సరాల నుంచి కాకుండా గత 30 సంవత్సరాల నుంచి మన బిషప్ జాన్ ములగాడ గారి కాడ నుంచి ఇక్కడికి మన రావడం జరిగింది. నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఎంతోమంది లబ్ధి పొందుకున్నారు, ఎంతోమంది స్వస్థత పొందింది, కావాల్సిన ప్రతి ఒక్కటే దొరికింది. మీన్వైల్గా ఇది చెప్పాలంటే నిత్య అన్నదానం కార్యక్రమం అనేది మన జాన్ బిషప్ గారు ఉన్నప్పటి కాడ నుంచి మొదలైంది. ఎంతోమంది భక్తులు కొన్ని వేళల్లో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనకి భోజన వసతి కలుగుతుంది. ఇక్కడ మేము ఇక్కడికి ఎంతో దూరం నుంచి వచ్చాము, దాదాపు 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాము. మాకున్న భక్తి ఏంటంటే మాకు ఇక్కడికి వస్తే మాకు ఒక అద్భుతం జరిగిద్ది, మాకు కావాల్సింది మాకు దక్కిద్దని మేము ఒక నమ్మకంతో వచ్చాము. అంటే ఇక్కడ మీరు మాల ధరించి వస్తున్నారు కదా, ఏంటి ఈ మాల ప్రత్యేకత ఏంటి, ఏ విధమైన నిబంధనలు ఉంటాయి? ఇది మాల నిబంధనలు అంటే అండి, ఇది మేము గత 40 రోజులు దీక్ష తీసుకుంటాము. ఇదేంటంటే ఆనాడు యేసుప్రభు గారు బైబిల్లో చెప్పిన రీతిలో 40 రోజులు ఏ విధంగా అయితే ఉపవాసం ఉండి శ్రమలు పడి సైతాన్తో శోధింపబడ్డారో అదే రకంగా ఆయన మా వలన స్లేవ్ మీద కొట్టబడి మరణం పొందారు. అలాంటి మాకు ఈ దీక్షను ధరించేది మెయిన్ ఉద్దేశం ఏంటంటే మా యొక్క కోరికలను మేము తీర్చుకోవడానికి, మెయిన్ చెప్పాలంటే మా కోరికలు మేము తీర్చుకోవడానికి మేము అనుకున్న ఒక ఇంటెన్షన్తో మేము ఈ దీక్షను ధరిస్తున్నాము. వీటిలో ఈ మేరీమాత ఆలయం ఉంది, ఇక్కడ ఎంతో వేల మంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. ఎలా భావిస్తున్నారు పర్యాటకంగా? ఎలా ఉంది? పర్యాటకంగా కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ మన ప్రదేశాల నుంచి తమిళనాడులో ఉన్నటువంటి వేళాంకిని గుడికి వెళ్తాం. వేళాంకిని మాత అనేసి అక్కడ కూడా మేరీ మాతే ఉంటారు. కాకపోతే ఆ విధంగా వెళ్తాం. అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో మరి మా గ్రామం అయినటువంటి గౌరీపట్నం నిర్మలగిరి మేరీ మాతకి ఎంతమంది రావడం, అదేవిధంగా వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారు అనేక మేలులు పొందుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి కనీసం నెలలో ఒకసారైనా కానీ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళడం, ఇక్కడ ఎవరిని గౌరవిస్తున్నాం ఎవరిని పూజిస్తున్నాం అనేది కాకుండా మన విశ్వాసంతో ప్రార్థన చేసుకుని వెళ్ళడం అనేది ప్రతి ఒక్కరూ కూడా చాలా మంచిగా అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు అన్నపూర్ణ అండి. నేను వాడపల్లి నుంచి వచ్చాను, కొవ్వూరు పక్కన వాడపల్లి. నాకు ఇక్కడ నమ్మకం ఏంటంటే, నాకు 7 వారాలు చిన్నప్పుడు నేను మొక్కుకున్నాను. మా డాడీ వాళ్ళు వచ్చినప్పుడు మొక్కుకుంటే నాకు అది జరిగింది మా డాడీ కోసం. ఇంకా అప్పటి నుంచి ఈ గుడిని అయితే నేను వదలలేదు, మేరీమాత గుడిని. నాకు ఇక్కడ అంత దూరం నుంచి ఇక్కడికి రావడం, నాకు ఫలితం దక్కడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మళ్ళీ భోజనాలు కూడా చాలా బాగా అందంగా పెడతారు. అదే కాకుండా ఇక్కడ పట్ల ఏంటి అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. అదేవిధంగా ఇక్కడ గుండు కొట్టించడానికి ఈరోజు మా అమ్మాయిని తీసుకొచ్చాము. అక్కడ అంతా బాగా జరిగింది, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మేము వాడపల్లి నుంచి వచ్చామండి, కొవ్వూరు దగ్గర వాడపల్లి. లాస్ట్ 5 వీక్స్ నుంచి వస్తున్నాం ఇక్కడికి. మాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇక్కడికి రావడం, సమ్మర్ హాలిడేస్ తర్వాత ఇక్కడ మనం దేవుడికి మొక్కించుకోవడం అలవాటు అనమాట. సో చిన్నప్పుడు వచ్చేవాళ్ళు మళ్ళీ రీసెంట్గా 5 వీక్స్ నుంచి వస్తున్నాం. సో అదొక నమ్మకం మాకు. ఇక్కడ ఉంటే ఫస్ట్ మనకి సమ్మర్ హాలిడేస్ తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చుని ఒక 2 వీక్స్ అలా స్పెండ్ చేసి మనం మళ్ళీ రీఎంట్రెన్స్ మళ్ళీ స్కూల్లో చేరితే మనకు అంత సక్సెస్ఫుల్గా ఉంటుంది. అది చిన్నప్పటి నుంచి నమ్మకం చొప్పున మేము కూడా వచ్చేస్తున్నాం. ఇప్పుడు మా ఊర్లో కూడా పిల్లలు కూడా చాలామంది సమ్మర్ హాలిడేస్ వరకు తీసుకొస్తూ ఉంటారు ఇక్కడికి. అది బేసిక్గా నమ్మకం అయిపోయింది. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ మనకి
ఇప్పుడైనా కాదు చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ భోజనాలు అన్నదాన కార్యక్రమం చేస్తారండి. అది చాలా బెస్ట్ అదనమాట. ఎందుకంటే ఇక్కడికి వచ్చి జనాలు కొన్ని వేరే ఊర్ల నుంచి రాష్ట్రాల నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు, మొక్కుకున్న తర్వాత రావాలనుకున్న వాళ్ళు. సో వాళ్ళకి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ భోజనం అరేంజ్ చేసుకోవడం అన్నది చాలా ఇబ్బంది. ఇక్కడ కొనుక్కోవాలంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు ఫ్రీగా, అంతకుముందు అయితే జస్ట్ ఒక సాంబార్తో రైస్తో పెట్టేసి ముగించేవారు. ఇప్పుడు 2 కర్రీస్ అని సాంబార్ అని క్వాలిటీలు ఎక్కడా తగ్గట్లేదు. సో జనాలు విరాళం అలగేస్తున్నారో ఇక్కడ వాళ్ళు దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకుంటున్నారు ఏర్పాట్లకి. సో అది ఒకటి బాగా నచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మన వేరే హిందూ దేవుళ్ళ దగ్గరికి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న తిరుపతి కానీ వాళ్ళు ఎంట్రెన్స్ ఎలాగ అవ్వాలి, ఎక్కడి నుంచి అవ్వాలి, ఎంత దూరంలో మనకి ఈ పర్టికులర్ గుడి ఉంటుంది అన్న ఒక క్లియర్ కట్గా ఒక స్ట్రక్చర్ అంటూ ఉంటుంది డిస్టెన్స్ బట్టి. కానీ ఇక్కడ ఏంటంటే మనకి అది కొంచెం తక్కువైంది. ఇప్పుడు మనకి చాలా ఇబ్బంది. ఇప్పుడు ఇక్కడికి వస్తేనే కానీ ఇది గుడి అని తెలుస్తుంది తప్ప ఇక్కడ రాకుండా ఇక్కడ నిర్మలగిరి మేరీమాత గుడి పలానా ఇన్ని కిలోమీటర్లు ఉంది అన్న బోర్డు ఎక్కడ కూడా లేదు. ఇటు సైడ్ మీరు కొవ్వూరు నుంచి వచ్చే హైవే నుంచి కానండి, ఇటు ఏలూరు నుంచి వచ్చే హైవే నుంచి కానండి, ఎక్కడైనా సరే ఒక 10-15 కిలోమీటర్స్ బిఫోర్ నుంచే అది అడ్రస్ చేసుకుంటూ వస్తే జనాలకు ఇక్కడ మేరీమాత గుడి ఉంది అని ఒక ఐడెంటిఫికేషన్ అంటూ ఉంటుంది. అది ఒకటి కొంచెం ప్రాబ్లం ఉంది. అది తప్పించి మిగతా ఇక్కడ అన్నీ కూడా స్టోర్స్ అన్నీ చాలా పెట్టారు. అవన్నీ కూడా జనాలకు మామూలుగా ఉపయోగపడతాయి. కానీ మెయిన్ ఏంటంటే నాకు బాగా నచ్చింది అన్నదాన సమారాధన. అది మాత్రం బాగా ఇచ్చిన విరాళాలతో పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాది వాడపల్లి అండి, కొవ్వూరు దగ్గర. నా పేరు ప్రభావతి అండి. నేను దేవుడిని నమ్ముకుని ఒక 50 సంవత్సరాలు అవుతుందండి. నేను అప్పటి నుంచి కూడా గౌరీపట్నం అంటే పెద్ద పేరండి. నేను ఇక్కడికి వచ్చి మొదలెట్టిన కాడి నుంచి దేవుడు అనుభవం తెలిసిన కాడి నుంచి నేను ఇక్కడికి వస్తానండి. కానీ ఇక్కడికి వచ్చాక ఏదంటే అది జరుగుతుందండి. నా బిడ్డల విషయంలో, నా మనవల విషయంలోనూ, మా పిల్లలు చదువులప్పుడు వచ్చానండి. అలాగే ప్రతి క్లాసులోనూ వాళ్ళు పేస్ అయ్యారు, పెద్ద పెద్ద దేవుడు ఉద్యోగాలు ఇచ్చాడండి. అలాగే బిడ్డలకి వివాహాల నిమిత్తం వచ్చాను, అలాగే బిడ్డలకి వివాహాలు కూడా అయినాయండి. తర్వాత మనవలు పుట్టాలని వచ్చానండి, మనవలు కూడా పుట్టారండి. మరి నాకు 2 కుమారులండి. మరి దేవుడు ఎంతో నా పట్ల మేలు చేశాడండి. నాకే కాదు, ఈ పుణ్యస్థలానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క కార్యాలు జరుగుతాయండి. మరి ఇక్కడ జరిగినట్టుగా ఎక్కడ కూడా జరగదండి. ఇదంతా పుణ్యస్థలము. ఈ స్థలం అంతా కూడాను మరి ఇక్కడికి వచ్చి చంటి బిడ్డలకు కూడా పుట్టెంటుకలు తీయించి, మరి తెలుగుండ బిడ్డలను ఇచ్చిన వాళ్ళకి మరి పుట్టెంటుకలు తీయించి ఎంతో దీవెన పొందుతారండి. తండ్రి నాకు బిడ్డలు ఇస్తే పుట్టెంటుకలు ఇస్తానని అనుకుంటారు. అలాగే ఎంతో ప్రార్థన చేసుకుంటారు, మోకాళ్ళ మీద నడుస్తారు. ఎన్నెన్నో కార్యాలు మరి తలపెట్టుకుని మొక్కుకోగా అన్ని కార్యాలు జరుగుతాయండి. వచ్చిన వాళ్ళు వ్యర్థంగా వెళ్ళకోకుండా మంచి మంచి భోజనాలతోటి మరి చక్కగా కడుపు నిండా భోజనం పెట్టి పంపుతారండి. ప్రతిరోజు కూడా మందిరంలో వాక్యం ఉంటుందండి. మరి ఆత్మకు కావలసిన వాక్యం ఉంటుంది, శరీరానికి కావాల్సిన ఆహారం పెడతారండి. మరి స్థలంలో ఏమనుకుంటే అది జరుగుతుందండి. ఇది పుణ్యస్థలము గౌరీపట్నం అని మన దేశాలు కూడానండి ఎంతో పేరు వెళ్ళిపోయిందండి. అంత మంచి ఊరండి ఇది గౌరీపట్నం. మరి ఈ ఊరిని మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నవాళ్ళు ఒకసారి వచ్చి చూసి వెళ్ళాలని సంతోషించటమే కాకుండా వాళ్ళ కార్యాలు కూడా జరుగుతాయండి. నా పేరు మరియా అండి, రాజమండ్రి నుండి వచ్చాము. ఇక్కడ వేస్తే అన్నీ బాగానే జరుగుతాయి. తీర్థాల గట్ట అన్నీ మొక్కునేవి కూడా బాగా జరుగుతాయి. మేము 2 నెలలకు ఒకసారి వస్తూ ఉంటాం. ఇక్కడ బాగుంటుంది. గౌరీపట్నం గురిది బాగా జరుగుతాయి. మేము అంతమూలు వస్తామండి, చాలా జరిగినాయి మాకు. మేము మా పిల్ల కూడా ఇక్కడికి వచ్చాక మా పాప పుట్టింది, అన్నీ జరిగింది. కంపౌండ్ నుంచి వచ్చాము. నా పేరు స్పందన. నేను పత్తిపట్టు వస్తాను. ఇక్కడికి చదువు బాగా వస్తుంది. నేను ప్రతిసారి వస్తాను. నాకు బాగా చదువు రావాలని పత్తిపట్టు వస్తాను. మా దేవరపల్లి మండలం దేవరపల్లి అండి. మాది గౌరీపట్నం షాప్ అండి. ఇక్కడ నిర్మలగిరి పురుషోత్తరంలో చాలా ఉపాధి, అందరికీ చాలా ఉపాధిగా ఉంటుందండి. భక్తులు ఎప్పుడైనా ప్రతిరోజు భక్తులు ఎక్కువగా వస్తున్నారండి. ఇంకా బాగా డెవలప్ అయిందండి. ఇప్పుడు బాగా డెవలప్ అయ్యి జనాలు బాగా వస్తున్నారు. వాళ్ళు అనుకున్నది జరుగుతున్నాయి కాబట్టి కంపల్సరీగా వచ్చి ఎక్కడి నుంచో వస్తున్నారండి. తెలంగాణ నుంచి, ఇక్కడ మన ఆంధ్ర నుంచి, కర్ణాటక నుంచి కూడా వస్తున్నారు భక్తులు. వాళ్ళు వచ్చి
మొక్కుబడులు తీర్చుకుని ఇక్కడ ఉండి వెళ్తున్నారు. ఇక్కడ సౌకర్యం ఏంటి అన్నీ చాలా బాగున్నాయండి. వాటర్ ఫెసిలిటీ ఏంటి, ఉండడానికి కూడా బాగుంటుంది. దాన్ని బట్టి మాకు ఉపాధి కూడా బాగా పెరిగింది. షాపులు ఇక్కడ చుట్టుపక్కలంతా షాపులు కూడా బాగా పెట్టుకున్నారు. అందరికీ ఉపాధి జరుగుతుంది. ఇక్కడే ఇంకా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు దారుల మండలం అందరూ ఎక్కడి నుంచో వస్తున్నారు. ఇది ఉపాధి బాగుంది కాబట్టి జనాలు కూడా పేదోళ్ళకి అందరికీ ఇది ఉపాధిగా ఉంటుంది. ప్లస్ మళ్ళీ వచ్చిన భక్తులు కూడా చాలా ఇదిగా ఉంటుంది. భక్తులు ఏంటంటే ముందు నమ్మకంతో వస్తున్నారు. ఆ నమ్మకాన్ని బట్టి ఇంకా వాళ్ళు వెళ్ళి ఇంకోళ్ళు చెప్పడం అలా జనాలు పెరుగుతుంది. బాగుందండి. ఇది ఈ మధ్యన ఇంకా బాగా డెవలప్ అయింది. జనాలు పెరుగుతుంది తప్ప తరుగుతుంది అయితే ఏమి లేదండి. ఇంకా అనేక మంది కులమత భేదాలు ఏమీ లేదు. అందరూ వస్తున్నారు. వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వచ్చి వెళుతున్నారండి. చీరలు అంటే మరే తల్లికి ఎంతో ఇష్టపడి భక్తితో తెస్తారండి. వాళ్ళు అనుకునేది జరుగుతున్నాయి కాబట్టి కంపల్సరీగా మరే తల్లికి చీరిస్తారండి. ఆ చీరని రసీదు రాసి మేము ఇక్కడ పెడతామండి. కొంతమంది ఏంటంటే కొంతమంది ఆరోగ్యాలు బాగోండి, హెల్త్లు బాగోకుండా ఇంట్లో కొన్ని పనులు అవ్వాలంటే చీరలు ఇక్కడ మరే తల్లి దగ్గర చీరలు కొనుక్కుని పట్టుకెళ్ళి కట్టుకుంటారండి. అవి కట్టుకుంటే ఆరోగ్యం బాగుంటుందని మరే తల్లి మీద ఒంటి మీద వేసిన చీరలు కట్టుకుంటే చాలా ధన్యత అండి. అందుకుని ఆ చీరలు ఇక్కడ కొనుక్కుని వెళ్తారండి. ప్లస్ మళ్ళీ బయట షాపులోకి వెళ్తాం. ఎందుకని మేము కూడా కొన్ని కొత్త సారీస్ ఇక్కడ పెడతామండి. ఇక్కడికి వచ్చి కొనుక్కుని పట్టుకెళ్తారండి. వేలంపాటలో కూడా వస్తారు. వేలంపాటలో కూడా కొనుక్కుంటారండి సారీస్. ఇక్కడ అంతా మహిమ మా తల్లి చల్లని నీళ్ళు అందరూ పోతున్నామండి. చూసాం కదా నిర్మలగిరి మేరీమాత ఆలయానికి సంబంధించి పుణ్యక్షేత్రం చరిత్ర కానీ ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం, ఇక్కడికి వచ్చేటువంటి వేలాది మంది భక్తులకు సంబంధించి సౌకర్యాలు అన్నీ కూడా ఈరోజు ఉన్నటువంటి పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి ఉత్సవాలు సమీపిస్తున్న తరుణంలో ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. మేరీమాత ఉత్సవాలు నిర్వహించేందుకు కూడా అటు నిర్వాహకులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడంతో పాటు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే క్రైస్తవ విశ్వాసికులు ఎవరైతే ఉన్నారో చూసినా మనం 2000 సంవత్సరంలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేసినటువంటి ఈ నిర్మలగిరి మేరీమాత దేవాలయం ఏదైతే ఉందో ఈ దేవాలయ మందిరాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేసుకొని అమ్మవారిని కోరిన కోరికలు తీర్చిన తర్వాత తిరిగి వచ్చి మొక్కులు చెల్లించుకోవడం అనేది కూడా ఇక్కడే ప్రాముఖ్యతగా కూడా చెప్పుకోవచ్చు. అందులో కూడా తలనీలాలు సమర్పించడం కానీ, వచ్చిన వారు తులాభారం వేసి ధాన్యం కానీ, నాణ్యాలు కానీ రూపాయల రూపంలో కూడా అమ్మవారికి మళ్ళీ తిరిగి సమర్పించుకోవడం అనేది కూడా మేరీమాతకు జరుగుతుంది. ఇక్కడ ఇతర ఒక్క గోదావరి జిల్లాలో ప్రాంతం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ఈ ప్రాంతానికి విశ్వాసకులు నిత్యం వేలాది మందిగా కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. మనం చూసినటువంటి ఈ ప్రాంతంలో కూడా మేరీమాత ఆ దేవాలయం ఏదైతే ఉందో మేరీమాత దేవాలయానికి ఆదివారం నాడు ఇంత పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చారు వేలాదిగా. ప్రతి ఆదివారం కూడా 5,000 మందికి నుంచి 10,000 మంది వరకు కూడా భక్తులు వస్తారని, వచ్చిన వారికి ఉచితంగా అన్నదాన సౌకర్యం కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లయితే చెప్తున్నారు. భక్తులు కూడా ఈ విషయంలో అంటే ఎక్కడో ఇతర హిందూ దేవాలయాల్లో ఏ విధంగా అయితే ఉచిత అన్నదానం ఏవైతే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ ప్రత్యేకించి అన్నదానం నిర్వహించడం అనేది కూడా నిజంగా గొప్ప విషయం అంటూ కూడా అత్యధికంగా భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడికి వచ్చేందుకు జాతీయ రహదారిపై రాజమండ్రి గుండుగోలను జాతీయ రహదారిపై నుంచి కూడా లోనికి రావాలంటే ఎటువంటి మార్గసూచికలు కూడా లేవు కాబట్టి జాతీయ రహదారి నుంచి లోనికి వచ్చే విధంగా అటువంటి మార్గసూచికలు ఏర్పాటు చేయాలని కూడా పలువురు భక్తులు కోరుతున్నారు. అంతేకాకుండా పర్యాటకంగా కూడా అటు ప్రభుత్వం జోక్యం చేసుకొని మరింత అభివృద్ధి చేయాలనేది కూడా ప్రస్తుతం ఇక్కడ విశ్వాసకులు పర్యాటకులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి నిర్మలగిరి మేరీమాత ఆలయం పుణ్యక్షేత్రం అనేది కూడా అటు ఉత్సవాలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, నిర్మలగిరి మేరీమాత ఆలయం నుంచి.